అండి, వెల్కమ్ టు ఎస్టాక్స్. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్టాక్స్ ఈ సంక్రాంతి చాలా సరదాగా గడుపుకోవాలని చెప్పేసి ప్రతిరోజు ఒక కొత్త సెగ్మెంట్తో వస్తున్నాను. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన సంక్రాంతి పండుగ రోజు ఒక స్పెషల్ చేద్దాం అనుకున్నాను. మనకి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ఇంటి ముందు ముగ్గు, భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా కొత్త ధనాన్ని తీసుకొచ్చే పండగ. నేను మీ అందరి కోసం స్పెషల్గా 8 పదులు ఉన్న ఈ బామ్మగారిని పరిచయం చేస్తున్నాను. మా బామ్మ తను వంటలు చేస్తారండి అసలు ఆహా. అలాగే పిండి వంటల్లో బామ్మగారి ప్రావీణ్యం, ఎక్స్పీరియన్స్ మనకెవరికీ లేదు. సో అరిసెలు ముఖ్యంగా సంక్రాంతి రోజు ఇష్టపడతాం కాబట్టి నేను ఓవర్ టు బామ్మగారు మొత్తం మీకు చెప్తారు. అరిసెలు ఎలా చేయాలి, టెక్నిక్ ఎలా ఉంటుంది, టిప్స్ ఏంటి. ఈ పండగకు మీరు కూడా బామ్మగారిని ఫాలో అయ్యి అరిసెలు చేసుకొని ఎంజాయ్ చేయండి. బామ్మతో పాటు తీర్థ కూడా ఉంది. ఈ జనరేషన్కి వంటలు ఇంపార్టెంట్ కాకపోయినా తెలియాలి కదా, ఆ జనరేషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారని. మేము ఎలాగో వండి పెట్టట్లేదు, సో బామ్మ చూపించడానికి వచ్చారు. గెట్ రెడీ విత్ ద రెసిపీ. హాయ్ బామ్మ. హాయ్. మా వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి. అమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ బామ్మ, ఈరోజు మనం చేస్తున్నాం అరిసెలు. నేను మిమ్మల్ని అడిగా, అరిసెలు చాలా మందికి కుదరక స్వగృహాలు, ఈ ఆన్లైన్లు ఇలా తెచ్చుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈజీగా చెప్పండి బామ్మ, అరిసెలు చాలా ఈజీ అని. ఎలా చేయాలో చెప్పండి అమ్మ. అరిసెలకు కేజీ, ఇప్పుడు అర కేజీ బెల్లానికి కొంచెం ఎక్కువ బియ్యపిండి, కిలో బియ్యపిండి పట్టించుకోవాలి. వాటర్ గ్లాసున్నర వాటర్ పోయాలి. బెల్లం అర కేజీ బెల్లానికి ఒక పావు నీళ్ళు పోయాలి వాటర్. 2 జనరేషన్స్ మనవరాళ్ళతో బామ్మ ఇప్పుడు చేయబోతుంది అరిసెలు. సో తీర్థ, ఓవర్ టు యు. హాయ్ బామ్మ. హాయ్. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, ఎట్లా చేస్తారు? సంక్రాంతి మన హ్యాపీ కోసం జరుపుకుంటాము. పిల్లలకు దిష్టి పోతుందని బంతిపూలు, రేగి పండ్లు, పాలకాయలు అన్నీ కలిపి, పైసలు అన్నీ కలిపి పిల్లలకు పోస్తాం. భోగి పండ్లు పెద్ద కొంచెం 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకుంటారు. అది సంక్రాంతి. ముగ్గులు, కలర్స్, ఇది సంక్రాంతి వేడుక. అరిసెలు ఎక్కువ చేసుకోవడం. బామ్మగారు, ముగ్గు మీదకి ఖచ్చితంగా ఎందుకు గొబ్బెమ్మలు పెడతారు? గొబ్బెమ్మ మన శ్రేయస్ కోసం గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంటాం. ఆవు పేడతోని, ఆవు పేడ, బంతి పూలు, గొబ్బెమ్మ పూలు, పసుపు, కుంకుమ వేసి మనం ముందు పూజించుకోవాలి వాకిట్లో. బామ్మ, అరిసెలు చేయడానికి ఏమేం కావాలి? అరిసెలకు బియ్యపిండి, బెల్లం, వాటర్, కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అవి అరిసెలు చెక్కలు ఉండాలి. చెక్కకైతేనే వస్తుంది అరిసె ఒత్తితే, లేకుంటే మంచిగా రావు. ఇది మీరు తీసుకొచ్చారు కదా బామ్మ, ఇది మార్కెట్లో దొరుకుతుందా మరి మనకి? మీకు దొరుకుతుంది. సో చెక్కవి దొరుకుతాయంట బేసిక్గా, కానీ బామ్మగారు స్పెషల్గా ఇది ఖమ్మం నుంచి తెచ్చారు. సో ఇదైతేనేమో అతకదంట, చాలా బాగుంటుందంట, పిండి అతకకుండా ఉంటుందంట. ఆ రంధ్రాల్లో పిండి ఇరకదు. ఇది స్టార్ట్ చేయండి బామ్మ. ఫస్ట్ వాటర్ పోసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను నేను. మీడియం మీద ఉండాలా బామ్మ ఇది? ఫ్లేమ్ ఎంతలో ఉండాలి? మంట పెట్టు. అంటే హై పెట్టాలా? పెట్టు, మందం ఉంది. సో ఇలాంటి మందం వెడల్పాటి గిన్నె అయితే పాకం ఈజీగా వస్తుందంట. ఎంత వెడల్పుగా ఉంటే మనం కలుపుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది కదా బామ్మ. వెడల్పు ఎక్కువ ఉంటేనే మంచిగా కుల్లాగా వస్తుంది కలపడానికి. ఇప్పుడు బామ్మ చెప్పిన ఇంగ్రీడియంట్స్కి ఇలాంటి గిన్నెలు వాడండి. ఇంకొంచెం ఎక్కువ కావాలి క్వాంటిటీ అంటే కొంచెం సైజ్ పెంచండి. ఎందుకంటే పొంగిపోతుందమ్మా బెల్లం, అందుకని కొంచెం గిన్నె పెద్దగా ఉంటేనే మంచిది. సో బామ్మ కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటారు, మీరు అవి నోట్ చేసుకోండి. చాలా మందికి ఎందుకు రావు బామ్మ అరిసెలు, చాలా భయపడతారు అరిసెలు ఇంట్లో అంటే. అది పాకం కుదరకపోయినా వేరే పిండి కలిపినా ఇచ్చుకపోతాయి. ఈ మరబట్టించిన పిండి తడి ఆరకుండా ఉంటేనే అరిసె వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తడి మాత్రం ఆరద్దండి. మర పట్టించిన ఈ తడి మూత పెట్టి ఉంచుకోవాలి.
కొంచెం కరగాలంట, బెల్లం వేసాం కదా, వాటర్లో కరిగేదాకా వెయిట్ చేద్దాం. ఇది ఉండ బెల్లం, కొంచెం కరిగితే లూజ్ అయిపోతుంది. మీరు మీ అప్పుడు సో మీ అత్తగారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అసలు అరిసెలు? మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మా పెళ్ళప్పుడు చేస్తుంటే చూసా. సో బామ్మ ఇప్పుడు అంటేనేమో మేము వంట వాళ్ళని పెట్టుకుంటున్నాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అప్పుడు మీకు ఆప్షన్స్ ఉండేవా? మేము వంట ఆమె చేస్తుంటేనే చూసి నేర్చుకున్నా. నాకు అప్పుడు 15 ఏళ్ళు. ఓ, సో కొంచెం వాటర్ వేడవగానే వాటర్ ఎక్కువ పోస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, దానికి తగ్గంటే ఒక గ్లాసు. సో బెల్లము కొంచెం కరిగిపోతుంది వేడవగానే, వాటర్ బాగా కరిగి పాకు వస్తుంది. బియ్యపిండితో ఏం చేస్తాను? చక్కిలాలు చేస్తాము, పాలకాయలు చేస్తాము, ఇదేంటి ఇది పప్పాల చెక్కలు చేస్తాము, గిన్నె వేస్తాము, దాంతో గిన్నె మోడల్ దిగుతుంది, పెసరపప్పు వేసి అని నువ్వులు కూడా పోసుకోవచ్చు. మీరు అందాజాగా చెప్పాలంటే ఎన్ని వంటలు వచ్చు మీకు? చెప్పండి, చేస్తుంటాము. రకరకాల వంటలు అసలు. నేను కూడా పూస మిఠాయి చేయొచ్చు, బెల్లంతో చేయొచ్చు, చక్కెరతో చేయొచ్చు, ఇష్టం. నేను ఒక స్పెషల్ వంట చేస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అంటాం కదా బామ్మ, అరిసెల్లో ఏది ముఖ్యం? పాకం ముఖ్యం అంటారా? పాకం ముఖ్యం. ఓకే, సో అది కుదిరితే వచ్చినట్టే అరిసెలు. మనం మెత్తగా కావాలంటేనేమో కొంచెం లేతగా తీయాలి పాకం, కరకర కావాలంటే గట్టి పాకం తీయాలి. కొంచెం లేత తీస్తే అవే బాగుంటాయి. కరకర కావాలంటే గట్టిగా తీయాలి పాకం. ఇది నోట్ చేసుకోండి, ముదురు పాకం. ముదురు పాకం. సో పాకం బామ్మ కలుపుతూనే ఉన్నారు చూడండి. అలా పెట్టేసి మనం పక్కన నించొని చూడాలి, కలుపుతూ చూడాలి, అప్పుడే మనకు తెలుస్తుందంట. అదే, లేకుంటే ముదిరిపోతుందమ్మా. ఇది బెల్లంలో రకాలు ఉంటాయి కదా బామ్మ, పాకం బెల్లమే తీసుకోవాలా మార్కెట్లో? అది పాకం బెల్లమే తీసుకోవాలి. అరిసె బెల్లం అంటే ఇస్తాను. అరిసె బెల్లం, ఓకే. అరిసె పాకం ఉందంటే ఇస్తాను. బెల్లం పాకం వస్తుంటే ఘుమ ఘుమని స్టార్టెడ్. కొన్ని తెల్లగా ఉంటాయి గడ్డలు, అవి బాగుండదు. నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. మెయిన్గా కొన్ని వంటలకి ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం అటు ఇటు అయినా మనకి కుదరదు, అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు 1/2 కేజీకి ఒక పావు గ్లాసుకు తక్కువ వాటర్ పోసా. సో మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేవు. మామూలుగా బియ్యం మనము రాత్రిపూట నానబెట్టి తడి పట్టించిన బియ్యము, లేకపోతే ఈ పాకం అంటే బెల్లం, ఆ బియ్యం నార్మల్గా ఉండే నూనె. ఆ బియ్యం కూడా రవ్వగుంటే ఇచ్చుకపోతాయి, మెత్తగా పట్టియాలి. అరిసెలకని చెప్పాలా? అరిసెలకు మెత్తగా పట్టాలని చెప్పాలి. ఈ టైంలో అందరూ అరిసెలే అమ్మ. మీకు విషయం తెలుసా అండి, దీనికి కావాల్సినవి కూడా బామ్మే స్వయంగా చేసి తీసుకొచ్చారు. అసలు ఆ ఓపిక రాత్రి నానబెట్టి వెళ్ళి పట్టించుకొని, ఎందుకమ్మా మేము వెళ్తాం కదా. అసలు మీరు ఇంకా మా బద్ధకాలం చూస్తే ఏమనుకుంటారో అప్పుడు తరం వాళ్ళు. నిజంగా అన్నీ రెడీమేడ్, ఇంకా మా తర్వాత వాళ్ళకి ఇంకా అన్నీ ఇన్స్టెంట్, రోబో లైఫ్ వచ్చేస్తుంది. అసలు మీ అప్పుడు బామ్మ అత్తగారి ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు కదా. మాది పెద్ద కుటుంబం. వంట ఎట్లా? మాది పెద్ద కుటుంబం, నేనే చేసేదాన్ని, మా తోటి కోడలు నేను. అవునా? ఆమె ముట్టుకోకపోతే నేను చేసేదాన్ని. 15 మంది దాకా ఉండేవాళ్ళం. 15 మంది కంట. మనం మామూలుగా ఇంట్లో గెట్ టుగెదర్ చేస్తే 15 మెంబర్స్ అనగానే ఖచ్చితంగా క్యాటరింగ్కి ఇవ్వడం, ఆర్డర్ చేయడము చేస్తాము. అప్పట్లో అసలు ఆ ఓపికలు కానీ. మాకు కట్టెల పొయ్యిలమ్మా, అప్పుడు ఈ స్టవ్లు ఎక్కడున్నాయి? కట్టెల పొయ్యిలు, వంటలు. కట్టెల పొయ్యి మీద డైలీ 15 మందికి వంటలు చేసే ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఇది ఉండపాకం మాకు వచ్చేసింది. ఇలా ఉండగడితే సాగకుండా గట్టిగా అయిపోవాలి. అది ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొంచెం పోసి, పిండి పోసి కలపాలి. ఈ పాకంలో ఆయిల్ వేసింది మా అమ్మ. ఇక దింపి పిండి పోతాం. దింపు ఈ వేడి మీద వేయాలా పిండి? కింద దింపు. ఇక్కడ ఇక్కడ పెట్టు. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు
ఇప్పుడు బామ్మ పిండి వేస్తున్నారు, నువ్వు కలుపుతున్నా. ఉండలు రాకుండా కలుపుకోవాలి అంతే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే అరిసే వచ్చని మనకు అరిసే వచ్చని. హాయ్ ఇలా పాడుతూ చేసేవాళ్ళు హ్యాపీగా అప్పట్లో. ఇప్పుడు ఐప్యాడ్లు, టెక్నాలజీ. స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో అరిసెలు వేయించేంత క్వాంటిటీ నూనె తీసుకోవాలి. అండ్ కొంచెం బాగా వేడెక్కాలన్నారు కదా నూనె. నూనె కాగాలి బాగా, నూనెకి బాగా కాకాలంట. అది అప్పుడే అరిసె మంచిగా వేగుతుంది. కాగిన నూనె బాగా కాగినప్పుడు వేస్తే పొంగుతుంది, తిప్పేయాలి ఎంబడే. తిప్పి అరిసెలు చెప్పప్పుడు ఇంకో ప్రాసెస్ 2లోకి వచ్చాం చెప్పాలంటే. అది పాకం పట్టడము, ఆ పిండిని క్వాంటిటీలో కలుపుకోవడం అవన్నీ చేశాక నెక్స్ట్ వేయించే ప్రాసెస్కి వచ్చేసాం. సో అలా ఉండలు చేసి పెట్టుకోవాలా బామ్మ? మనం ఒకరు చేస్తున్నాం, మనం గబగబా ఒత్తి చోపాన్ని తీయచ్చు. తీసి దాంట్లో ఒత్తి మళ్ళీ వేరే ప్లేట్లో అది అలా ఉండ చేసి దీంట్లో వేయాలి. తీసినాక దాన్ని పెట్టి అమ్మ ఏదన్నా ఒక పాత చీర నూనె పీల్చే క్లాత్ ఉంటే దాంట్లో వేసేస్తే లాగేస్తుంది. ఇప్పుడు పాపు నుంచి అరిసె చేసాము, నూనెలో వేస్తున్నాము. నూనె చాలా వేడిగా ఇట్లా పొంగుతూ ఉండాలంట. ఇప్పుడు అదేంటి బామ్మ? అరిసెల చెక్క. అరిసె చెక్క. చెక్క మీద పెట్టి ఇలా ఒత్తేయాలి, నొక్కాలి. సో ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్ అంతా మనం తీసేయడానికి అది తీసి బామ్మ ఏం కాదు. గిన్నె కలుగుతుంది. ఇప్పుడు అరిసె తీసాం. సో ఒక అరిసె చేసాం యాక్చువల్గా. ఒకటి అలా చేసి చూసి దాంట్లో ఇంకేమైనా పల్చక్ కావాలా, పిండి పడుతుందా, అలాంటి రిక్వైర్మెంట్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అందుకోసమే మనం పిండి ఎక్కువ పట్టించుకోవాలమ్మా. కాస్త లూజ్ వచ్చినప్పుడు వేసి కలుపుకోవచ్చు. అందాక పిండి మీద మూత అలాగే ఉంచాలి, మూత తీసి ఆరనియొద్దు. సో ఇప్పుడు మేము అరిసె రెడీ బామ్మ. ఇక చేస్తున్నా. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తినలేం కానీ పండగ తినరా మరి, అరిసే రుచులల్లో బామ్మే అరిసండి. నాకు పాటలు వస్తున్నాయి, ప్లీజ్ పారిపోవద్దు, పాజ్ చేయొద్దు, పాడను ఇంకా. సో అరిసెలు చూసేద్దాం. నిజంగా చాలా బాగుందండి అరిస, ఎమ్మీగా ఉంది అసలు. సో హ్యాపీగా నేను ఫాలో అయిపోతాను. నెక్స్ట్ పండగకి నేను కూడా అరిసె చేసిస్తాను. సో బామ్మ గారి చేతిలో అరిసెలు రెడీ అయినాయి. షేప్ చూపిస్తా, నేను దాచిపెట్టేశాను. ఆర్ యూ రెడీ? 1 2 3. ఎంత బాగున్నాయంటే, సో బామ్మ చెప్పిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఎలా పాకం చేసుకోవాలి, లే పాకం అని, ముదురుగా పాకం వస్తే ఎలా వస్తుంది, కరకరలాడేటట్టు, ఇవన్నీ ఫాలో అవుతాయి. ఎంత బాగుంది టేస్ట్ అంటే. మీరు ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో మీరు ట్రై చేసి మాకు మెసేజ్ పెట్టండి ఎలా వచ్చింది అనేది. బామ్మ ఒకసారి రివైండ్ చేద్దాం ప్రొసీజర్. 1/2 కేజీ బెల్లానికి కిలో పిండి పట్టించుకోవాలి. దాన్ని ఆరకుండా చూడాలి. పిండి పట్టంగానే మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత పాకు తీయాలి. మనకు కరకర అంటే ముదురు పాకము, లేకుంటే కొద్దిగా లేత పాకం తీసి ఒత్తి, ఇది అరిసెల చెక్క, ఈ చెక్కతో ఒత్తి నూనె ఆయిల్ అంతా తీసి వేరే క్లాత్ మీద వేసుకోవాలి. అరిసెలు రెడీ. తీద్దాం. మీరు తిని మాకు టేస్ట్ చెప్పండి. సో బామ్మ మీరు కూడా టేస్ట్ చేయండి.
సూపర్గా ఉన్నాయి. సూపర్ ఉంది బామ్మ. సరిపోయింది నాన్న, తీపి మంచిగా ఉంది. ఇప్పుడు చాలా మంది స్వీట్స్ తింటే షుగర్ తక్కువగానే ఇష్టపడుతున్నారు. నీకు ఎట్లుంటుందో చెప్పమ్మా, నేను చేసిందమ్మో. బ్రహ్మాండంగా ఉందండి, కరకరలాడుతుంది మంచిగా. బెల్లం కూడా కరెక్ట్ సరిపోయింది, చాలా బాగుంది బామ్మ. సూపర్ బామ్మ. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి స్పెషల్ అంటే ఏంటో చూపించేసి. థ్యాంక్ యూ శృతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద నోటిఫికేషన్ బెల్. హ్యాపీ సంక్రాంతి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నాకు బ్రహ్మోత్రి గారు ఉన్నారు. Hi friends, please subscribe to S Talks. Please subscribe to S Talks. వీడియో నచ్చితే కొట్టరా లైక్, ఇంకా నచ్చితే పెట్టరా కమెంట్, బాగా నచ్చితే కొట్టరా షేర్, ఇంకా 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 నచ్చితే నొక్కరా సబ్స్క్రైబ్. లైక్ ఇచ్చేసి షేర్ ఇచ్చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంట కొట్టాయి.